అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కన్నో వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామండి. చికెన్ పకోడీ చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉంది కదా! చూడటానికి కూడా చాలా బాగుంది కదా! మరి ఈ చికెన్ పకోడీ ఎలా చేయాలో చేసేద్దాము. ముందుగా చికెన్ అయితేనండి నేను శుభ్రంగా క్లీన్ చేసేసి సాల్టు, నిమ్మరసం పిండి ఒక గంట పాటు అయితేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఎక్కువసేపు పెట్టినా చాలా బాగుంటుందండి. దీనికైతే మనం మసాలా కోసం పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, కొద్దిగా కార్న్ ఫ్లోరు, కారము, ధనియాలు, జీలకర్ర పొడి, శనగపిండి, ఇంకా మనకి నచ్చితే బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి. కార్న్ ఫ్లోర్ వేయటం వల్లండి ముక్కకి అన్నది మసాలా అన్నది బాగా పట్టిద్దనమాట. ఇప్పుడు ఇందులో నేనైతేను కొద్దిగా నిమ్మరసం వేసానండి. ఒక కోడిగుడ్డు కూడా పగలగొట్టి వేసానండి. కోడిగుడ్డు వేయటం వల్లండి మనం ముక్క ఏపుతా ఉంటుంటే మసాలా అన్నది రాలిపోతూ ఉంటుంది కదా! అలా రాలకుండా ముక్కకన్నది మసాలా స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా కొద్దిగా వేయాలండి. ఇవన్నీ మిక్సీ అయితే పట్టుకుందాం మనం. మళ్ళీ ఇవి విడివిడిగా కలుపుకుంటే మనకి ఒక్కోసారి కలవవు కదా! విడిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ మసాలాలు, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ మిక్సీ వేసేయటం వల్ల మొత్తం బాగా మిక్స్ అయ్యి ముక్కకన్నది స్టిక్ అయిపోతుందన్నమాట. ఈ మసాలాలు ముక్కకి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక అరగంట పాటు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ మసాలాలన్నీ పీల్చుకోనండి ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాకండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు అన్నది ఒక్కొక్కటిగా విడివిడిగా అయితే వేసుకోవాలండి. దగ్గరగా వేస్తే ఒక్కొక్క ముక్క అంటుకుపోయి మసాలాలు అన్నవి విడిపోతాయి అన్నమాట, ఊడొచ్చేస్తాయి. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ముక్కల్ని మనము. హై ఫ్లేమ్లో అన్నది వేయించకూడదు. హై ఫ్లేమ్లో వేయిస్తే పైనంతా ఎర్రగా కాలుతుంది కానీ చూడటానికి లోపల ముక్క అన్నది ఉడకదనమాట, గట్టిగా రబ్బర్ లాగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో మనం ఉడికించుకున్నామంటే మసాలాలన్నీ ఉడికి లోపలికంటే వేడెళ్తుంది కదా, అప్పుడు ముక్క బాగా మెత్తగా ఉడికి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. ఈ చికెన్ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయినా తెలియని వాళ్ళు అన్నది ఉండరు కదండి. చికెన్ పకోడీ అంటేనే చూడంగానే నోట్లో నీళ్ళు అన్నది ఊరిపోతుంది ప్రతి ఒక్కరికిను. ఈ ప్రాసెస్లో అయితే మీరు చేయండి ఒకసారి. చికెన్ పకోడీ చాలా టేస్ట్గా వస్తుందండి. ఇలాగే మిగతా ముక్కలు కూడా అన్నీ వేయించేసుకోవాలండి. మనం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఇందులోనే వేస్తున్నాం కదా మసాలాలో. ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టి ఒక గంట, మనం ఒక గంట అని కాదండి, అసలు ఒక నైట్ అంతా నానబెడితే కూడా ఇంకా ముక్కకి ఫ్లేవర్స్ అన్నవి పీల్చుకొని చాలా టేస్ట్ అన్నది వస్తుందన్నమాట. ఈ మసాలాలు మ్యాగ్నేట్ చేయటంలో కూడా ఉంటుందండి టేస్ట్ అన్నది. ఇంక ఇలాగే అన్నీ వేయించేసుకోవాలండి. ఆఖరిగా నేను ఒక 4 పచ్చిమిర్చి అయితే మజ్జిగ చీల్చుకొని వేయించుకొని కరివేపాకు వేయించుకొని దాని మీద అయితే జల్లేసానండి. కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా తరిగేసి సర్వ్ చేసేస్తే ఇంకా అసలు చిటికలో అయిపోతుందనమాట ఈ రెసిపీ. ఇంకా ఇంట్లో వాళ్ళైతే ఒక్క ముక్క కూడా ఉంచకుండా మొత్తం పూర్తి చేసేస్తారనమాట. నచ్చిందా అండి? నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.